హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో పూర్తిగా చూసేయండి. మేము తిరుసూర్, చెన్నై, కేరళ ఈ సైడ్ మొత్తం వెళ్ళొచ్చిన ట్రిప్ని ఒక షార్ట్ వీడియోగా చేశాను. అదొక్కసారి చూడండి. మా డాన్స్ ట్రిప్ అనమాట. వీళ్ళంతా ట్రైన్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో బ్యాచ్ని మేము వీడియో తీయలేకపోయాము, ఎందుకంటే అది కొంచెం లాంగ్లో ఉంది ట్రైన్లో. ఇంకో వేరే బోగీలో ఇచ్చారనమాట. ఆ పాప చూడండి, అక్కడ కూడా చదివేద్దామని ట్రై చేసేసింది, బట్ ఫ్రెండ్స్ చదవలేదు. ఈవిడ ఒక మంకీ అనమాట. ఇదిగోండి మా అబ్బాయి, ఇంకో కోతి. కోర్స్ తన పేరు కూడా జ్యోతిక. ఇది మ్యూజియం అండి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ లాంగ్ వీడియో అనేది సెండ్ చేస్తాను, అప్లోడ్ చేస్తా, అప్పుడు మీరు చూద్దురు మ్యూజియంది. కానీ ఈ మ్యూజియంలో చాలా వాల్యుబుల్వి చాలా చాలా ఉన్నాయి. మేమైతే చాలా షాక్ అయ్యాం కూడా, అంత మంచివి ఉన్నాయి. చూడండి, మేమందరం కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తూ మ్యూజియం చూసాము. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళకి ఒక ఏమంటారంటే ఒక మన వరల్డ్ ఏంటి, ఎలా ఉంటుంది, కాకతీయులు వాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళని తెలుస్తుంది. అలాగే ఇది చెన్నై బీచ్ అండి. ఆ బీచ్లో బాగా ఎంజాయ్ చేశారు, చూసారు కదా డాన్సులు. అది అయిపోయాక తిరుసూర్ వెళ్ళాము. తిరుసూర్ స్టేషన్లో మా పిల్లలు, మా అబ్బాయి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది తిరుసూర్ నుంచి గురువాయూర్కి బస్ ఎక్కాము. ఆ బస్సులో అసలు క్రౌడ్ ఎంత ఉందంటే నార్మల్ కాదు అసలు. ఇంకా బస్సులో నుంచి బయటికి రాలేమేమో అనిపించింది. మొత్తానికి బయటకు అయితే వచ్చాము. అయిపోయింది ఇంకా, దాంతో మా ఓపికలు అయిపోయి లగేజ్ అలా మోసుకెళ్తున్నాము. చూసారుగా నా ఫేస్ ఎలా ఉందో, అదనమాట. ఫుల్ స్ట్రైన్ అయిపోయాము బస్సులో. మాకు ఆ బస్సు జర్నీ ఎంతవరకు ఒక ట్రిప్, ఒక లాంగ్ అయితే దాన్ని బస్ జర్నీ వరకు ఒకటనమాట. తర్వాత రూమ్స్కి వెళ్ళిన తర్వాత గురువాయూర్లో ఇలా ఎంజాయ్ చేసాము. పిల్లలు నేను కలిసి చక్కగా స్టార్ ఆడుకున్నాము, రాముడు సీత ఆడుకున్నాము. వాళ్ళు ముగ్గురు ఒక 3 కోతులు అయితే నేను 4 కోతులు అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్. బాగా ఎంజాయ్ చేసాము. పేరెంట్స్ మాత్రం అలా చక్కగా చూస్తూ రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేశారు. ఎలిఫెంట్ వచ్చింది తర్వాత. చాలా ఎలిఫెంట్ ఇది కూడా ఉందండి క్యాంప్ అది. అందులో చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. అది కూడా చాలా బాగుందన్నమాట. అది కూడా వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, చూద్దురు. మా పిల్లలు చూడండి, అప్పుడే పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళి టైంకి వచ్చినట్టు శారీలు కట్టి ఎగురుతున్నారు. తర్వాత కట్టరు, కోర్స్ తర్వాత ఎవరో కట్టరనుకోండి. ఇప్పుడు వాళ్ళే కట్టట్లేదు. ఈ ఏజ్ పిల్లలు పాపం ఏం కడతారులేండి, నేటిల్లోనే దిగి ఉంటారు ఇంకా. అంతే అంటారు కదా. కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి. ఇప్పుడు మాత్రం చీరలు అంటే చాలా ఇష్టంగా రెడీ అయిపోయి పిక్స్ తీసేస్తున్నారు. ఇదేనండి ఎలిఫెంట్ క్యాంప్. ఇందులో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. బస్ ట్రైన్ అయిపోయి పాపం పిల్లలు పడుకున్నారు. ఈవిడ మాత్రం గన్ను పట్టుకొని అందరినీ షూట్ చేసేస్తానని ఆట పట్టిస్తూ బాగా ఎంజాయ్ చేశాం అనమాట అందరూ కూడా. తర్వాత మా పిల్లల ప్రోగ్రాం గురువాయూర్లో. అయిపోయింది ప్రోగ్రాం. అయిపోయాక పిల్లలు ఎలా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు.